ఈ కుట్రలో ఒకడు చేరాడు. చూడండి ఆ మాట, 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. అహీతోపేలు అనే వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన అబ్షాలోముకి ఇస్తున్నాడు. ఏమని? నాతో కలిసి, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. విన్నారు ఈ మాట? అహీతోపేలు ఎవరు? దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. అహీతోపేలు దావీదుకు ప్రారంభంలో శత్రువు కాదు. ఎవరయ్యా అహీతోపేలు అంటే దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఉప్పు తిన్నవాడు, దావీదు ఇచ్చిన జీతంతో బ్రతికినవాడు. దావీదు ప్రక్కనే ఉండి ఎంత కుట్ర చేశాడు. అబ్షాలోముని రెచ్చగొడుతున్నాడు. మీ నాన్న పారిపోతున్నాడు కదా, ఇదిగో పారిపోతా పరిగెత్తుతా అలిసిపోయాడు. ఇప్పుడు యుద్ధం చేయలేడు. మీ నాన్నతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధం చేయలేరు. నేను 12,000 మంది సైనికులను తీసుకొని మీ నాన్నను తరుముతా, మీ నాన్నను మాత్రమే చంపుతా. ఇది రైట్ టైం. అలిసిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా మీ నాన్న సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు, రేగిన మనసుతో ఉన్నాడు. కొంచెం ఆలస్యం చేసినా మీ నాన్నను ఓడించలేం. ఇప్పుడైతే సరైన సమయం, బయలుదేరదాం పదండి. అయ్యా వెహికల్స్ ఎవరియో చూడండి. TS11 EH బైక్, కార్, ప్లీజ్ ఆ వెహికల్స్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అయితే దైవజనమా ఈ మాట బాగా వినండి. దావీదుతో పాటు ఉన్నవాడే ఇంత కుట్ర చేస్తున్నాడు. మీ అందరికి ఒక మాట చెప్తా, అందరినీ నమ్ముదాం. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలా. కొన్నిసార్లు జరిగే మోసం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువ ఎవరు నమ్ముతావో వాడే నిన్ను నట్టేట్టు ముంచుతాడు. ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవ్వన బిడ్డలను ఎవరితో పడితే వాళ్ళతో పంపించకండి. చివరికి సొంత అన్న కాక అన్న వరస అయ్యే బిడ్డలతో కూడా పంపించకండి. ఉంటారు కదా అంకుళ్ళు పెంకుళ్ళు, ఆ అంకులు పెంకులతో పొరపాటును పంపించకండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఎవడి మనసులో ఏ ఆలోచన ఉందో తెలియదు. మన కూతురికి అంకుల్ నాకు తండ్రి లాంటివాడు అన్న మనసు మన కూతురుకుంది. బండి మీద కూర్చుంది. ఆ అంకుల్కి నా కూతురు అనే మనసు లేకపోతే బిడ్డల జీవితాలు పాడైపోతాయి. అబ్షాలోమును రెచ్చగొట్టి మీ నాన్నను చంపేద్దాం అని కుయుక్తితో అహీతోపేలు ఆలోచన ఇచ్చాడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అలా పారిపోతూనే పారిపోయే పరంపరలో అహీతోపేలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఏమని ప్రార్థన చేశాడు? అహీతోపేలు ఆలోచన. ఈ దేవుడు ఎవరు? అన్యుల ఆలోచనలు వ్యర్థపరిచే దేవుడు, మనుషుల యోచనలు నిరర్థకం చేసే దేవుడు. వాడిచ్చిన ఆలోచన నెరవేరకూడదయ్యా, వాడిచ్చిన తలంపును నెరవేరకూడదయ్యా, అబ్షాలోము దాన్ని అంగీకరించకూడదయ్యా అని ప్రార్థన చేశాడు. అది నెరవేరలా. వేరే ఆలోచన జరిగించారు. వాళ్ళు అనుకున్నది జరగల. తాను చెప్పింది జరగకపోవటాన్ని చూసి అహీతోపేలు తన ఇంటికి వెళ్ళి, చూడండి ఆ మాట 23వ వచనం, 17:23. నాతో కలిసి చెప్పండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని
ఉరి పోసుకొని చనిపోయాను. తన ఇంటిని ఏం చేశాడంటే, అంటే చూడండి వీడు ఎంత మంచివాడో చూడండి. ఆడిల్లేమో చక్కబెట్టుకోవాలా, ఎదుటోడిల్లేమో అంటారు కదా, సెడపకురా. భలే చెప్పారు, పెద్దగా చెప్పండి, సెడపకురా. ఉరేసుకొని చచ్చిపోయాడట. ఎందుకు ఉరేసుకొని చచ్చిపోయాడంటే, వాడి ఆలోచన జరగకపోవుట చూసి. ఎందుకు ఆలోచన జరగలేదు? దావీదు ప్రార్థన చేశాడు కనుక. బిడ్డలారా, నీ వ్యాపారానికి, నీ కంపెనీకి, నీ పిల్లలకు, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఎవడెవడు కుట్రలు పన్నుతున్నాడో ఆ కుట్రలన్నిటినీ దేవుడు నిరర్ధకం చెయ్యునుగాక. అహీతోపేలు ఆలోచన తారుమారు చేసినట్లుగా నీకు విరోధంగా రూపించబడిన ప్రతి దుష్టాలోచన, నీ పిల్లలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ప్రతి దుష్టాలోచన, కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో నీ దేవుడు నిరర్ధకం చేయునట్లుగా ప్రతిదినం ప్రార్థన చేయుదుగాక. హల్లెలూయా. ఈడెంత గొప్పోడో చూడండి. వాడింటిని ఏం చేసుకున్నాడు? బిడ్డలారా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఎదుటోడు నీకు ఎంత కీడు చేసినా, నీ ఇల్లు ఎంత బాగుండాలని కోరుకుంటావో ఎదుటోడి ఇల్లు కూడా అంత బాగుండాలని కోరుకో. నీ పిల్లలను దేవుడు కరుణిస్తాడు. యోసేపు దగ్గర వాళ్ళు కుట్ర చేశారు, వాళ్ళ ఆలోచనలు నెరవేరలా. ఎవరి ఆలోచన జరిగింది? అహీతోపేలు దగ్గర కుట్ర చేశారు. ఎవరి ఆలోచన జరిగింది? దేవుని ఆలోచన జరిగింది. మన పట్ల దేవుని ఉద్దేశాలు, క్రైస్తవ సంఘం పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఒక ఖరీదైన మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇది ఈ వర్తమానం యొక్క ముగింపు. చాలా విలువైన విషయాలు ఉంటాయి. 8వ వచనం 9వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. జనులారా రేగుడి, మీరెంత రేగినా ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును. మాట పలికినను నిలవదు. కారణం దేవుడు మాతోనున్నాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. 11వ వచనం నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పండి. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. పెద్దగా వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. 13 సైన్యములకు అధిపతిగా యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. చప్పులు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 8వ వచనం నా వైపు చూడండి. అషూరు రాజు సన్హరీబు, రబ్షాకే పేర్లు మీరు విన్నారు కదా. వాళ్ళను గూర్చి దేవుడి స్థలంలో అంటాడు, వాళ్ళు యోధా జనాంగం మీదకి యుద్ధానికి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. సైన్యాన్ని సమకూరుస్తున్నాడు. 9వ వచనం. సైన్యాన్ని సమకూరుస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యుద్ధం చేద్దామని రేగుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళతో అంటాడు నాతో కలిసి, జనులారా రేగుడి. రేగటం అంటే దుమ్ము రేగిందా? అమర్ డాక్టర్ గారు, రేగటం అంటే ఏంటి? వాళ్ళను రెచ్చగొట్టుకోవటం. పదండ్రా వేసేద్దాం, వాళ్ళంతు తేలుద్దాం, ఒక్కడు కూడా మిగలకూడదురా అని వాళ్ళు రేపుకుంటూ ఉన్నారు. జనులారా రేగుడి. ఆ రోజుల్లో యోధా జనాంగాన్ని అలచాలని అషూరు రాజు ఎలా లేచాడో, ఈరోజు కొన్ని దేశాల్లో క్రైస్తవులను అణచాలని కొంతమంది రేగుతున్నారు. దేవుడు కూడా అంటాడు, రేగండి. మీరు ఎంత రేగినా మీరే ఓడిపోతారు. మీరు నడుములు కట్టుకొని క్రైస్తవుని ఉక్కుపాదంతో అణచాలని మీరంతా కంకణం కట్టుకొని బయలుదేరిన చివరికి మీరే ఓడిపోతారు. కొంతకాలం గెలిచినట్లుగా ఉంటుంది, కొంతకాలం ఇది పై చేయిగా ఉన్నట్టు ఉంటుంది,
కొంతకాలం మీరు రేగినట్లుగా, మీరు విజయాన్ని పొందినట్లుగా ఉంటుంది. ఒక రోజు వస్తుంది, నామరూపాలు లేకుండా మీ అడ్రస్ గల్లంత అయిపోతాయి. సన్హరీబ్ అనేవాడు రేగి 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 సైన్యంతో వస్తే ఆ రాత్రికి రాత్రే యుద్ధభూమిలో దోత అడుగు పెట్టాడు. రాత్రికి రాత్రే 185,000 మంది అషూరు సైన్యాన్ని హతమారిస్తే ఈ భయంకరమైన వాతావరణం చూసి రాజు సొంత దేశానికి పారిపోయాడు. అమ్మయ్యా, నేను బతికున్నాను కదా అనుకున్నాడు. వాళ్ళ దోతకు, వాళ్ళ దేవతకు దండం పెడతా ఉంటే కడుపును పుట్టిన కొడుకే వచ్చి కస కస, వినారీ మాట, వీడు ఇశ్రాయేలు మీద రేగితే దేవుడు కొడుకునే వాడి మీదకి రేక కొట్టాడు. మీరు వినండి, మనం బ్రతుకుతున్న స్థలాలలో భవిష్యత్తులో ఈ వార్త మనం వినబోతున్నాం. వాళ్ళే కొట్టుకొని చచ్చేటట్లుగా దేవుడు కార్యాలు అట్లాగానే వాళ్ళు చావాలని మనం కోరుకోవట్లేదు సుమి. ఎవడైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తాడో, దేవుని ప్రజలను ఉక్కుపాదంతో అణచాలని వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ దేవుని బిడ్డల మీదకి రేగుతూ ఉంటారో అంటాడు, రేగుడి, కొంతకాలం మీకు అవకాశం ఇచ్చా, 5 సంవత్సరాలు, కొంతకాలం అవకాశం ఇచ్చా, 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చా, రేగుడి, ఒక రోజు వస్తుంది చివరికి మీరే ఓడిపోతారు. చివరికి మీరే మీరు ఎన్ని ఆలోచనలు చేసినా అంటాడు, మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా అవన్నీ వ్యర్థమైపోతాయి, అవన్నీ నిరర్థకమైపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు. అయితే ఈ దేవుడు మనతో ఉండాలంటే మనం చేయాల్సిన 2 పనులు. తమ్ముడు 13వ వచనం, 12 నా వైపు చూడాలి అందరూ, 11 నా వైపు చూడండి. మనం చేయాల్సిన 2 పనులు. నంబర్ 1, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా అనండి, పెద్దగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? ఈ జనులు నడుచు మార్గాన క్రైస్తవుని నడక, క్రైస్తవుని ప్రవర్తన లోకం కొట్టుకొని పోయేటట్లుగా లోకంలో కొట్టుకొని పోకూడదు. లోకానికి ఆయన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తులు నడిచే మార్గంలో క్రైస్తవుడు పొరపాటున అనండి క్రైస్తవుడు పొరపాటున నడవకూడదు. లోకస్తుల మార్గం వేరు, అది తాగుబోతు మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది వ్యభిచారపు మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది పేకాట మార్గం. లోకస్తుల మార్గం వేరు, దైవభక్తి లేనటువంటి మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది ఫ్యాషన్ ప్రపంచం, అది రంగుల ప్రపంచం, అది విచిత్రమైన ప్రపంచం. విచిత్రమైన ప్రపంచంలో మనం కొట్టుకొని పోకూడదు. ప్రారంభంలో చెప్పే కదా, ప్రవాహానికి చేప ఎదురీదినట్లుగా లోకపు ప్రవాహానికి మనం ఎదురీదే వ్యక్తులుగా ఉండాలి. ఓ తమ్ముడు గడ్డం ఇక్కడ దాకా పెంచుకొని వచ్చాడు. నేను సరదాగా గడ్డం పట్టుకొని, ఏంటో తమ్ముడా గడ్డం పెంచావన్నా. ఏమన్నాడు తెలుసా? నాన్నకు ప్రేమతో అన్నాడు. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. ఇటువైపు 0 సైజు, ఇటువైపు పొలం దున్నినట్లుగా ఘాట్లు దున్నుతారు. మధ్యలో ఉడత సారాలతో 3 రంగులు వేస్తాడు. లోకం నడిచే మార్గంలో దేవుని బిడ్డలు నడవద్దు అస్సలు. ఫ్యాషన్ ప్రపంచానికి లోకం అలవాటు పడింది. అప్పు చేసైనా, మా జానబాబా అని చెప్తాడు, పొలమమ్మైనా పలావు తినాలట. విజయవాడ సామెత, పొలమమ్మైనా పలావు తినాలట, అప్పు చేసైనా తిను, పుష్టిలమ్మైనా పులస చేప తినాలట. వినండి, స్థాయికి మించి అయిపోయి విపరీతమైన ఫ్యాషన్లు. ఒక తల్లి ఏడుస్తుంది, అయ్యా నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సంతోషించాలో ఏడవాలో నాకు అర్థం కాలేదయ్యా. ఆ రోజుల్లో 2009 ఆ ప్రాంతంలో నెల జీతం 25,000 అయ్యా. దాని జీతం దానికి సరిపోదయ్యా. నెల చివరిలో నా దగ్గర 5,000 తీసుకుంటుందయ్యా. ఏముంది? జీతం 25,000 అట, పైసా అయ్యిదట, నెల చివరిలో 5,000 తీసుకుంటుందట. ఎందుకమ్మా నెలకు 30,000? ఇన్సూరెన్స్ కడుతుందా?
ఎల్ఐసి పాలసీలు కడుతుందా, రికరింగ్ డిపాజిట్లు ఏమన్నా కడుతుందా అంటే ఆ తల్లి నవ్వుతా అంది. అవన్నీ చెప్తే ఏడుస్తా, మీకెందుకు చెప్తాను అయ్యానే, సారీ, అవన్నీ నా కూతురు చేస్తే ఏడుస్తా, మీకెందుకు చెప్తానయ్యా. మరి ఏం చేస్తున్నామ్మా? 30,000 రూపాయలు ఫేషియల్కి, బ్యూటీ పార్లర్కి తగలబెడుతుందయ్యా. లోక ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. నువ్వు కట్టుకునే బట్ట లోక ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లు ఉండకూడదు. నీ వస్త్రధారణ, వేషధారణ లోకపు ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లు ఉండకూడదు. ఆ మధ్య ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్న నా మ్యారేజ్ ఫిక్స్ అయిందన్న. మంచి తమ్ముడా, ప్రైజ్ కార్డ్, చాలా మంచిది. ఇంతకేంటి తమ్ముడా? అన్న మ్యారేజ్ ఫిక్స్ అయింది, ప్రీ వెడ్డింగ్ షో చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం కొంతమంది నవ్వుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షో చేద్దాం అనుకుంటున్నాను, దీని విషయమే మీ అభిప్రాయం ఏంటన్నా అన్నారు. తమ్ముడు, నా అభిప్రాయం చెప్పను, దేవుని అభిప్రాయం చెప్తాను. నా అభిప్రాయం నీ మీద ఎందుకు రుద్దుతా? ఏ షోకి వెళ్దాం అనుకుంటున్నావు తమ్ముడా అన్నాను. అదేనన్నా ప్రీ అనండి, ప్రీ వెడ్డింగ్ షో. ఏంటి ప్రీ వెడ్డింగ్ షో? వాళ్ళ పెళ్ళి ఇంకా కాలేదు, పెళ్ళి కాకమునిపే నీళ్ళల్లో జలకాలాడటం, హగ్ చేసుకోవటం, ఈ కార్యక్రమాలు చేయటం. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. భార్యాభర్తలు ఎక్కే పాన్పు నిష్కలంకంగా ఉండాలి. సహజీవనాన్ని దేవుడు అంగీకరించడు. వివాహం కాకుండానే తప్పుడు త్రోవలకు వెళ్ళటానికి దేవుడు అంగీకరించడు. హైకోర్టు అంగీకరించవచ్చు, సుప్రీంకోర్టు అంగీకరించవచ్చు. ఇద్దరు ఇష్టపడితే సహజీవనం తప్పు కాదు అని లోకం అంగీకరించవచ్చు, కానీ నా దేవుని న్యాయస్థానం దాన్ని అంగీకరించదు. వివాహం కాకుండా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి సహజీవనం చేయటం నా దేవుని వాక్యం దాన్ని వ్యభిచారము అంటుంది. అయ్యా మరి హైకోర్టు ఒప్పుకుంది కదా, సుప్రీంకోర్టు ఒప్పుకుంది కదా. హైకోర్టు ఒప్పుకోవచ్చు, సుప్రీంకోర్టు ఒప్పుకోవచ్చు, వాటిని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. కానీ పరలోకపు కోర్టు పొరపాటును ఒప్పుకోదు. పరలోకపు కోర్టు పొరపాటున దీన్ని అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? తర్వాత పెళ్లి చేసుకుంటాం కదయ్యా అని అంటారా? నా దేవుని వాక్యం ఉంటుంది, పాన్పు వినపడలా పాన్పు నిష్కలంకంగా ఉండాలి. భార్యాభర్తలు సమీపించే ఆ పాన్పు నిష్కలంకంగా ఉండాలి. అరే ఈ ప్రీ వెడ్డింగ్ షోలో ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని, ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని నీళ్ళల్లో మునిగి తేలితే పాన్పు ఎట్లా నిష్కలంకంగా ఉంటుంది? అది వ్యభిచారపు పాన్పు అయిపోతుంది, అది జారత్వపు పాన్పు అయిపోతుంది. దేవుడు పొరపాటును వీటిని అంగీకరించడు. ఒకవేళ మీలో ఎవరైనా అంటారా, అన్నా ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి మీరు చెప్పక ఏదో అనండి, ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు చెప్పొద్దన్నా, కొంచెం లోకానికి తగినట్లుగా మనం కూడా కాస్త ట్రెండ్ మార్చుకోవాలి అని అంటారా? నా దేవుడు అంటాడు, గట్టిగా గద్దించి చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు? లోకస్తులు నడిచే మార్గంలో మీరు నడవద్దు, మన మార్గం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండునుగాక. చివరి మాట అంటాడు, యెహోవా మీకు తోడుగా ఉండునట్లుగా వారు భయపడుదానికి మీరు భయపడకండి, వారు దిగులు పడుదానికి మీరు దిగులు పడకండి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడని, మీరు ఆయనకే భయపడవలనని, ఆయన కోసమే దిగులు పడవలనని. గమనించండి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు దిగులు పడాలి. అమ్మా అయ్యా నా వైపు చూడండి, ముగిస్తున్నా. లోకస్తులంతా దేనికోసం భయపడతారు? ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా వ్యాపారం ఏంటి, అయ్యో కూతురు వివాహ వయసుకు వచ్చింది, కట్నం 10 లక్షలంట, వాడి జీతం 1,00,000 అయితే 1,00,000కు 10 లక్షలంట కట్నం. ఆడివిడ 3 లక్షలోడు కనపడ్డాడంట. మొత్తం ఎంత? 30 లక్షల 30 లక్షల కట్నం ఇవ్వాలంట. ఎట్లీ కూతురు పెళ్లి చేయాలి? లోకస్తులు దిగులు పడినట్లుగా నువ్వు దిగులు పడొద్దు, లోకస్తులు భయపడినట్లుగా నువ్వు భయపడొద్దు. ఎందుకు నువ్వు భయపడకూడదు, ఎందుకు నువ్వు దిగులు పడకూడదు, ఎందుకు నువ్వు చింతించకూడదు తెలుసా? నీకోసం చింతించే దేవుడు ఒకరున్నారు గనుక, నీకోసం విచారించే దేవుడు ఒకరున్నారు గనుక. నా బిడ్డ జీవితంలో నేనేం చేయాలి,
ఏం చేస్తే నా బిడ్డ నెమ్మదిగా బ్రతకగలుగుతాడు? నిన్ను గూర్చి ఆలోచించే దేవుడు ఒకరు నీకున్నారు కనుక నీ పిల్లల గూర్చి చింతపడద్దు, నీ అనారోగ్యాన్ని గూర్చి చింతపడద్దు, నీ ఆర్థిక విషయాల గూర్చి చింతపడద్దు. అయ్యా నేను చింతించకపోతే ఎవరు చింతిస్తారయ్యా అని అంటారా? నీ కోసం చింతించే దేవుడు నీకున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి, ఈ భక్తిని నేను కాపాడుకోగలనో లేదో ఆ భయం నీ గుండెల్లో ఉండాలి. పరిశుద్ధంగా జీవించగలనో లేదో ఆ భయం నీ గుండెల్లో ఉండాలి. ఎక్కడ చూసినా చుట్టూతా పాపపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పాపపు కార్యక్రమాలు జరిగే ఈ లోకంలో నేను పవిత్రుడిగా బ్రతకగలనో లేదో క్రైస్తవుని గుండెల్లో ఈ భయం ఉంటే అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధ స్థలంగా ఉండి ఆయన నీకు తోడుగా ఉండి అన్యజనుల వ్యర్థమైన ప్రతి ఆలోచన దేవుడు నిరర్థకం చేయటం ప్రారంభిస్తాడు. నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో తన ఉద్దేశాన్ని నీ పట్ల నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక. అద్భుతం. ఆ దైవజనుడి పేరు బిల్లీ గ్రహం గారు. 90 సంవత్సరాల వయస్సు, ఆల్మోస్ట్ 99 సంవత్సరాలు బ్రతికాడు. తన ఆయుష్కాలంలో చరిత్రకారులు చెప్తారు 180 దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడట. ఈ ఒక్క వ్యక్తి కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడట. చాలామంది వ్యాఖ్యానకర్తలు అంటారు అపోస్తులుడైన పౌలును చూడలేదు, కానీ బిల్లీ గ్రహం గారు ఈ తరపు అపోస్తులుడైన పౌలు. ఖండ ఖండాలను కదిలించాడు. ప్రపంచ దేశాలకు ఒక దీపం వంటి వాడిగా వెలుగుతూ వచ్చాడు. నిండు వృద్ధాప్యానికి వచ్చాడు. 90 సంవత్సరాల వయసు. తన బర్త్డే రోజు ఇలాగే భక్తి కలిగిన వాళ్ళు ఆయనతో మాట్లాడతా, బిల్లీ గ్రహం, ఈ వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసుకు వచ్చావు కదా, నీ గుండెల్లో ఏమైనా భయం ఉందా? దేని గూర్చైనా నువ్వు భయపడుతున్నావా అని అంటే ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, ఈ వృద్ధాప్యంలో నా రక్షణను కాపాడుకుంటానో లేదో నా గుండెల్లో భయం అయిపోతుందయ్యా. అయ్యా నీ వయసు ఎంత? 90 సంవత్సరాలయ్యా. నిండు వృద్ధాప్యానికి వచ్చావు కదా. వృద్ధాప్యానికి వచ్చినప్పుడే దావీదు జారిపోలేదా? 87 సంవత్సరాల వయసులో భక్తుడైన అబ్రహాము జారిపోలేదా? ఈ వృద్ధాప్యంలో నా భక్తి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను పోగొట్టుకుంటానేమో భయపడుతున్నా. ఈ వయసులో రక్షణను కోల్పోయేదేంటయ్యా? శరీరంతో ఏ తప్పు చేయం కదా అన్నాడట. కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, శరీరంతో తప్పు చేయకపోవచ్చు, మనసులో ఎప్పుడైనా పాపపు తలంపులు వస్తాయేమో, ఈ వృద్ధాప్యంలో కళంకితుడైపోతానేమో, దేవుడు నన్ను చూసిరే ఎంత గొప్పగా నేను వాడుకుంటే ఈ వృద్ధాప్యంలో ఈ ఆలోచనలు ఏంటని నా దేవుడు నన్ను ఎక్కడ అసహించుకుంటాడోనని గమనించండి ఈ మాట. ఈ వృద్ధాప్యంలో నా రక్షణను కోల్పోతానేమో, తప్పుడు ఆలోచనలు వస్తాయేమోనని దీనికోసం నేను భయపడుతున్నానయ్యా. భక్తి కలిగిన ప్రజల ఆలోచనలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించడం, ఇంటి అద్దె ఎట్లా, పిల్లల పెళ్ళి ఎట్లా, వివాహం ఎట్లా, వీటి గురించి ఆలోచించరు. ఎందుకో తెలుసా? వాళ్ళ గుండెల్లో ఒక స్థిర నిర్ణయం, ఓ స్థిర విశ్వాసం. వీటన్నిటి గురించి చింతించే దేవుడు ఒకరు మాకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా దేని గురించి చింతిస్తున్నావు? నా రక్షణను కోల్పోతానేమో భయపడుతున్నానయ్యా, ఇదే నా దిగులు. చుట్టూతో ఉన్న వాళ్ళ చేతులు పట్టుకుని అన్నాడట, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నమ్మకమైన సేవకుడిగా నేను బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. 99 సంవత్సరాలు బ్రతికాడు. ఒక మహిమకరమైన జీవితం జీవించాడు. ఇక్కడ కళ్ళు మూసాడు, పరలోకంలో కళ్ళు తెరిచాడు. విచిత్రం తెలుసా? తాను భూస్థాపన ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేయమన్నాడు తెలుసా? 90 సంవత్సరాల వయసులో బర్త్డే అప్పుడు ఏ కోట్ వేశారు? కొత్త కోటు, కొత్త డ్రెస్ తీసుకొని భూస్థాపనకు తీసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే పెళ్ళి కంటే పరలోక రాజ్యంలో నేను అడుగు పెట్టబోతున్నాను, ఇంతకు మించిన మహిమకరమైన దినం నా బ్రతుకులో ఏముంది? పరలోకానికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నేను వెళ్ళాలని 90వ సంవత్సరంలో బర్త్డే జరిగేటప్పుడు ఏ కోటు వేసుకున్నాడో ఆ కొత్త కోటుతో భూస్థాపన కార్యక్రమం చేశారట. ఒక మహిమతో ముగించబడ్డాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే
లోకం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళొద్దు. నంబర్ 1. రెండవది, లోకస్తులు దిగులు పడే వాటికి మనం దిగులు పడొద్దు. లోకస్తులు భయపడే వాటికి మనం భయపడొద్దు. మనం భయపడాల్సిందంతా దేవునికే మనం భయపడాలి. ఈ రెండు నువ్వు చేయగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళ ఆలోచనలు వ్యర్థపరుస్తాడు. నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచన తప్పకుండా దేవుడు నెరవేర్చునుగాక.